తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కోనసీమ గుండెల్లో బ్లోఅవుట్ డైనమిట్లు పేలుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ రిగ్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందో తెలీదు. ఏ వైపు నుంచి భీకర జ్వాలలు చుట్టుముడతాయో అన్న భయం స్థానికులు వణికిపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఓఎన్జీసీ గెయిల్ హడావిడి చేస్తున్నాయని, తర్వాత అసలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4 దశాబ్దాలుగా ఓఎన్జీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 27 రిగ్గులున్నాయి. వీటన్నింటి నుంచి కోట్లాది రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్నారు. అయితే ఈ కంపెనీ కార్యకలాపాలు స్థానిక ప్రజలకు మాత్రం నిప్పుల కుంపటిలా మారాయి. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు స్థానికులు. కోనసీమలోని అన్ని గ్రామాలను కలుపుతూ గ్యాస్ పైప్ లైన్లు విస్తరించి ఉన్నాయి. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు వెలికితీస్తున్న సమయంలో పలుమార్లు గ్యాస్ లీకేజీలు, బ్లోఅవుట్లు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలను తలుచుకుంటూ కోనసీమ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కోనసీమను చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీత నిప్పుల కొలిమిలా మారుస్తోంది. తరచూ బ్లోఅవుట్లు భయపెడుతున్నాయి. రాజోలు మండలం తూర్పుపాలెంలో కొమరాడ 1 డ్రిల్లింగ్ సైట్లో 1993 మార్చి 20న బ్లోఅవుట్ సంభవించింది. మంటలు చెలరేగడంతో వేల కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. 26 రోజుల తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్తో బావి మూసివేశారు. 1995 జనవరి 8న డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ రావడంతో అల్లవరం మండలంలోని దేవరలంక, పాశర్లపూడి 19వ బావిలో 65 రోజుల పాటు మంటలు ఎగసిపడ్డాయి. తర్వాత బీఓపీ మూసివేశారు. 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం సమీపంలోని దేవరపల్లిలో డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ బ్లోఅవుట్ సంభవించింది. 6 రోజుల తర్వాత మంటలు అదుపులోకొచ్చాయి. 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరంలో గేల్కు చెందిన ట్రంక్ లైన్లో విస్ఫోటనం సంభవించి 22 మంది చనిపోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడిలో డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ పేలుడు జరిగింది. 3 రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో బ్లోఅవుట్ సంభవించిన బావిలో 1993 నుంచి 2013 వరకు 20 ఏళ్ల పాటు సహజవాయువు వెలికితీత జరిగింది. ఈ బావిలో చమురు నిక్షేపాలు వెలికితీస్తే ప్రమాదకరమని నిపుణుల బృందం హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే 2014లో ఈ బావిని మూసివేశారు. సీస్మిక్ సర్వేలో ఈ బావిలో భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో 2024లో డీప్సీ ప్రైవేట్ సంస్థకు చమురు, సహజవాయువు వెలికి తీసుకోవడానికి అప్పగించారు. ఈ బావిలో చమురు నిక్షేపాలు వెలికితీసేందుకు డీప్సీ సంస్థ నెల రోజుల క్రితం పనులు ప్రారంభించింది. చమురు వెలికి తీస్తున్న సమయంలో ఈ భారీ బ్లోఅవుట్ సంభవించింది. మరో 5 రోజుల పాటు ఈ బ్లోఅవుట్ కొనసాగనుంది. ఇప్పటికే 95% బ్లోఅవుట్ను కట్టడి చేశారు. బ్లోఅవుట్ కొనసాగినా ఎటువంటి ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారు. క్యాపింగ్ చేయడానికి కొంత సమయం తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాలిపోయిన కొబ్బరి చెట్లకు, పాడైన పంటలకు ప్రభుత్వ నిబంధన మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని ఓఎన్జీసీ ప్రకటించింది. బ్లోఅవుట్లు సంభవించినప్పుడు ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు హడావుడి చేయడం, తర్వాత చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. కాలం చెల్లిన గ్యాస్ పైప్ లైన్లను మార్పు చేశారు. అయితే గ్యాస్ పైప్ లైన్ సముద్రంకు దగ్గరగా తీసుకువెళ్లి కార్యకలాపాలు నిర్వహించుకోవాలనేది కోనసీమ వాసుల డిమాండ్. ఈ డిమాండ్ను పక్కన పెట్టేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఓఎన్జీసీ సంస్థ అస్సలు పట్టించుకోవడం లేదని కోనసీమ వాసులు ఆరోపిస్తున్నారు. కోనసీమ బ్లోఅవుట్ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి మరొక వారం రోజుల సమయం పట్టనుంది. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే అమెరికా నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని ఓఎన్జీసీ అధికారులు అంటున్నారు. ఫైర్ ఇమీడియట్ గా డౌస్ చేయడం వల్ల నెగటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్. ఫైర్ ఇమీడియట్ గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు. సో ఫైర్ ని అలానే మినిమం క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత దే విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్. సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్న్డ్ టెక్నికల్ టీమ్. సో అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 days వరకు ఆ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. దట్ విల్ కంటిన్యూ. సో దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నామని 3 గ్రామాల ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని తెలిపారు అధికారులు. బ్లోఅవుట్ 90% వరకు కంట్రోల్ అయిందని, చివరిగా క్యాపింగ్ అండ్ కేసింగ్ చేయడానికి వారం రోజులు పడుతుందని చెబుతున్నారు.